యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యి మొదటి రోజే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా కలెక్షన్ల పరంగా మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయింది. వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే లో కూడా ఏ మాత్రం జోరును చూపించలేక చేతులెత్తేసిన ఈ సినిమా నితిన్ కెరీర్ లో మరోసారి భారీ డిజాస్టర్ మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 4వ రోజున కొన్ని చోట్ల డెఫిసిట్లు, నెగటివ్ షేర్స్ ను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 16 లక్షల వరకు షేర్ ను మాత్రమే దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా 20 లక్షల దాకా షేర్ ను అందుకున్న ఈ సినిమా డెఫిసిట్లు, నెగటివ్ షేర్స్ ను కొన్ని చోట్ల సొంతం చేసుకోగా ఓవరాల్ గ్రాస్ 50 లక్షల రేంజ్ లో ఉంది. టోటల్ గా 4 రోజులు పూర్తయిన తర్వాత నైజాం లో 95 లక్షలు, సీడెడ్ లో 27 లక్షలు, ఆంధ్రాలో 1.2 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో 2.42 కోట్ల దాకా షేర్ ను, 4.3 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 79 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.21 కోట్ల దాకా షేర్ ను, 6.2 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. 25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా 21.79 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ గా సినిమా నిలవడం ఇక ఖాయంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.